ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. డిఫరెంట్‌గా మాట్లాడడం, అంటే డిఫరెంట్‌గా చాట్ చేయడం అదంతా చేస్తా. అంటే బయటగా ఇక ఒక గే లాగా మాట్లాడడం అదంతా చేస్తున్నాను. మరి మీ ఇంట్లో చెప్పారా మన పెళ్ళి ఎప్పుడన్నా ఆడపిల్లలు ప్రత్యేకంగా చాలా గట్టిగానే అడుగుతారు, మరి నువ్వు ఎప్పుడు అడగలేదా వాళ్ళ పేరెంట్స్ చెప్పాడా లేదని? సేమ్ తనలాంటి మొబైలే నాకు గిఫ్ట్ చేశారు సార్. ఓకే, ఇద్దరిది సేమ్ మొబైల్. ఇద్దరిది ఒకటే ఫోన్, సేమ్ వాల్ పేపర్స్ ఉండేది. వాల్ పేపర్స్ కూడా సేమేనా? అమ్మాయిలతో మామూలుగా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఏమో, ఈ ఫిజికల్ ఇంటిమసీ అనేటి అంటే కలిసేటటువంటి ఉద్దేశం అతనికి లేదేమో. అసలు మీ ఇద్దరి మధ్యన అటువంటి సంబంధం ఏమైనా ఉందా? వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడక విరక్తి వచ్చింది. మేము అమ్మ ఆ ప్రేమ ఇరిగిపోయింది, ఆ ప్రేమని మర్చిపోవాలనుకుంటున్నాను, ఆ బాధ నుంచి బయటకు రావాలని నాకు ఒక సంబంధం చూడండి. ఇంకేంటంటే ఇంకా అక్కడ విశ్లేషణ ఉండదు, ఆడు ముక్కు మొహం తెలీదు, ఆదరాబాదరాగా పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వే కావాలి అని చెప్పేసి అంటున్నాను సార్. ఇప్పుడు ఆ ప్రాంక్ కాస్త అందరి జీవితానికి ఒక బ్లాంక్ అయింది. పిచ్చా వెర్రా ఏమనాలి దీన్ని? ఈ ఎంగేజ్మెంట్ కట్ ఆఫ్ అంటే కనుక ఈ అమ్మాయి అసలు వ్యక్తిత్వం మీద, ఈ అమ్మాయి నిర్ణయాధికారుల మీద తల్లిదండ్రులకి పూర్తిగా నమ్మకం అనేది పోతుంది. ఇమీడియట్గా కాకపోయినా కొన్ని రోజుల తర్వాత నాగాలి. నువ్వు అసలు ఒక నెల 15 రోజులు కూడా వెయిట్ చేయకుండా అమ్మ అది క్లోజ్ ఇది అంటే కనుక ఎలా? ఏవిసి హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఈ రోజుల్లో చూసుకుంటే పిల్లలకి ప్రతిదీ ఒక ఆకతాయితనం అయిపోయింది. దేన్ని కూడా సీరియస్గా తీసుకోలేకపోవటం. ఏం కాదులే అయితే చూసుకుందాంలే. ముఖ్యంగా యువతలోనే చూస్తున్నామండి. రాధ అనే ఒక అమ్మాయి మెయిల్ చేసింది, ఒకసారి మీతో మాట్లాడిస్తాను. తప్పకుండా. ఈ ఆట పట్టించడం అనేది ఉంటుంది చూడండి, క్యాజువల్గా ఎంజాయ్మెంట్ ఎక్కడో చూసి మనం చేద్దాం. హలో హలో, నమస్తే అండి రాధ గారా? అవును. నమస్తే అమ్మా, నేను జయాని సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా, మెయిల్ చేశారు మీరు మాకు. నా మెయిల్ చూసి రెస్పాండ్ అయినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మెయిల్ అంతా నేనైతే చదివాను, కానీ డాక్టర్ గారికి అయితే అసలు నేనేమీ రివీల్ చేయలేదు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడమ్మా. ఓకే మేడం. రైట్. ఏం పేరు మేడం? రాధా అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ఎవరిది సమస్య? సార్ సమస్య నాదే సార్. చెప్పమ్మా. నేను ఎంసీఏ చదువుకున్నప్పుడు నాకు అక్కడ ఒక లెక్చరర్ పరిచయం అయ్యారు సార్, శివ అనే ఆయన. నువ్వు స్టూడెంట్, అతను లెక్చరర్? అవును సార్. మేము 2 years లవ్ చేసుకున్నాం సార్, పెళ్లి కూడా చేసుకుందాం అని అనుకున్నాము. ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుందో మరి మీకు, టీచర్ స్టూడెంట్ అంటే? మా ఇద్దరికి ఒక 4-5 years గ్యాప్ ఉంటుంది. అంతే, అతను కూడా చిన్నోడే. ఎంతకాలం ప్రేమించుకున్నారమ్మా? 2 years లవ్ చేసుకున్నాం సార్. బానే ఉంది అక్కడ వరకు. మరి ఈ విషయం నేను మా పేరెంట్స్ కి కూడా చెప్పాను సార్. వాళ్ళు కూడా నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయని చెప్పేసి అని అన్నారు సార్. తర్వాత మేము హ్యాపీగానే ఉన్నాం. అతని పేరెంట్స్ కండి నేనంత అలా అడగలేదు వాళ్ళ పేరెంట్స్ గురించి. మేము నార్మల్ గానే ఉండేవాళ్ళం, మేము నార్మల్ గా మాట్లాడుకునే వాళ్ళం. అంటే పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకున్నారు? అంటే నేను ఎంసీఏ కంప్లీట్ అయ్యాక చేసుకుందామని అనేసి అనుకున్నాను మేడం. అతని పేరెంట్ రాదా? శివ సార్. శివ, సారీ ఇందాక నేను సరిగ్గా వినలేదు. మరి మామూలుగా క్యాజువల్గా అడుగుతారు కదమ్మా శివ, మరి మీ ఇంట్లో చెప్పారా మన పెళ్ళి ఎప్పుడన్నా ఆడపిల్లలు ప్రత్యేకంగా చాలా గట్టిగానే అడుగుతారు, మరి నువ్వు ఎప్పుడు అడగలేదా వాళ్ళ పేరెంట్స్ చెప్పాడా లేదని? అలా ఏమీ అడగలేదు సార్. అంటే తెలుస్తుంది కదా, ఇంకా తెలుసుకుందాము అని అనుకున్నాం సార్. సరేలే అమ్మా. తర్వాత మేము హ్యాపీగానే ఉన్నాం సార్. నా బర్త్డేకి జరిగింది, నా బర్త్డేకి వచ్చారు, గిఫ్ట్ కూడా ఇచ్చారు సార్, మొబైల్. సేమ్ తనలాంటి మొబైలే నాకు గిఫ్ట్ చేశారు సార్. ఓకే, ఇద్దరిది సేమ్ మొబైల్. ఇద్దరిది ఒకటే ఫోన్, సేమ్ వాల్ పేపర్స్ ఉండేది. వాల్ పేపర్స్ కూడా సేమేనా? అవును సార్. అయితే రీసెంట్ గా ఒక బర్త్డేలో మేము కలిసాం మేడం. కలిసినప్పుడు మా ఫోన్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి, మేము చూసుకోలేదు మేడం. అదేలే, సేమ్ వాల్ పేపర్ సేమ్ ఫోన్స్ అంటున్నారు కదా, దాని వల్ల నేను ఇంటికి వెళ్ళిపోయాను మేడం. ఇంటికి వెళ్ళిపోయాక ఆ ఫోన్ చూస్తున్నా మ్యామ్. చూసినప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, నా ఫోన్ అనుకుని ఓపెన్ చేస్తున్నా మేడం. ఏది? శివ ఫోను? అవును మేడం. అంటే పాస్వర్డ్స్ తెలుసు కదా మేడం. అదేలే. సో నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అప్పటికి ఒక అబ్బాయి మెసేజ్ చేసి ఉన్నాడు మేడం. అబ్బాయి మెసేజ్ వచ్చింది. వస్తే నేను అప్పుడు చూస్తున్నా మేడం. చూస్తుంటే ఆ అబ్బాయి డిఫరెంట్ గా మాట్లాడడం, డిఫరెంట్ గా చాట్ చేయడం అదంతా చేస్తా. అంటే బయటగా ఇక ఒక గే లాగా మాట్లాడడం అదంతా చేస్తున్నాను మేడం.
ఏంటి సంభాషణ ఏంటి? అంటే ఏం చేస్తున్నావు ఇప్పుడు, ఎలా ఉన్నావు, నువ్వు ఎందుకు దూరం పెడుతున్నావు, ఎప్పుడు కలుద్దాం, అలా సార్. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదమ్మా, బహుశా చాలా క్లోజ్ బాయ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు? అందులో ఏమైనా కంటెంట్ ఉందా? అలా లేదు సార్. కాదు, భాష ఇంకా విచిత్రంగా ఉందా, ఇంకా అసహ్యంగా? అవును సార్. అంటే వాళ్ళిద్దరి మధ్యన గే అని బై అనే పదాలు వద్దులే అమ్మా, ఎందుకంటే దానికి చాలా ఆధారాలు ఉండాలి, చాలా మాట్లాడుకోవాలి. ఏం చూసావు? ప్రత్యేకంగా ఏమైనా మెసేజ్ చూసావు అందులో? అవును సార్. అంటే మిస్ యూ, నువ్వేమన్నా పక్కన ఉన్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉందా అని చెప్పేసి పెట్టారు సార్. ఇంకా చాలా డీప్ గా వల్గర్ గా పెట్టారు సార్. ఓకే అది ఇంకా నేను అసలు ఏం చెప్పలేను సార్, అంత చాలా డీప్ గా ఉంది సార్ మొత్తం మెసేజెస్ అన్ని. కాదమ్మా, మీ ఇద్దరి మధ్యన ఇప్పుడు శివాను అప్పుడు నువ్వు అన్నది ఏంటి, నీ మనసులో భావం నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ అబ్బాయికి కేవలం అమ్మాయిలు అంటే కాదు, అబ్బాయిలు అంటే కూడా అట్రాక్షన్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా నాకు ఆ మెసేజ్ల ద్వారా తెలిసింది అని నువ్వు అంటున్నావు. కానీ అమ్మాయిలతో మామూలుగా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఏమో, ఈ ఫిజికల్ ఇంటిమసీ అనేటి అంటే కలిసేటటువంటి ఉద్దేశం అతనికి లేదేమో. అసలు మీ ఇద్దరి మధ్యన అటువంటి సంబంధం ఏమైనా ఉందా? అలా ఏమీ లేదు సార్. అంటే మేము ఇంకా అర్థం చేసుకుందాం అనే దానిలోనే ఉంది సార్, ఇంకా అంత డీప్ గా మేమేం వెళ్ళలేదు సార్. సో ఈ సంభాషణ చూసేటప్పటికి మరి నువ్వు ఫోన్ చేసి అడిగావా? ఏ ఫోన్ లో చేయాలి, ఎవరికి చేయాలి? అతను ఫోన్ నుంచి నీ ఫోన్ కి చేయాలి, మరి చేసావా? అలా ఏం లేదు సార్. నేను ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి నేను హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపోయాను సార్. అదే ఫోన్ అక్కడ ఇచ్చేసి. కాదమ్మా, అసలు ఇది కరెక్టో కాదో మరి శివాని కన్ఫర్మ్ చేసుకోవాల్సింది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడటం. విరక్తి వచ్చింది మేము. అసలు ఆ అబ్బాయి బిహేవియర్ చూసి ఇంకా నాకు వద్దు అన్నంత చిరాకు వచ్చేసింది మేడం. అది సహజమే, కానీ అంటే నేనేమంటున్నానంటే కనీసం అతని ఫ్రెండ్స్ తో ఎవరితోనైనా మాట్లాడటం కానీ, ఏంటి ఇతని క్యారెక్టర్ అని కానీ అట్లా ఏదన్నా. తన స్టూడెంట్ కదా మేడం, కాబట్టి ఆ అమ్మాయి అక్కడికక్కడ దిగమింకుంది. వీళ్ళిద్దరి మధ్య ఇంతకు ముందు నుంచి ఉన్నదా, వన్ ఆఫ్ మెసేజా? ఇంకా ఉంది సార్. అంటే చాలా డీప్ గా ఉన్నాయి సార్ మెసేజెస్ అన్ని. సో చాలా లోతుగానే ఉంది. ఎంతో బలంగా అనుకుంటేనే కదా నువ్వు అతను ఫోన్ చేయకుండా ఫోన్ అక్కడ ఇచ్చేసి నీ ఊరు వెళ్ళిపోయావు. అవును సార్. నీ ఫోన్ నువ్వు తీసేసుకున్నావా? అంతే సార్, అక్కడే ఉంది సార్. ఇంకా అది కూడా వదిలేసావు, నీ ఫోన్ వదిలేసావు, అతని ఫోన్ వదిలేసావు. అవును సార్. అతని మొహం కూడా చూడటం ఇష్టం లేదు కాబట్టి మొత్తానికి అన్ని వదిలేసి ఊరు వెళ్ళిపోయాను సార్. ఊరు వెళ్ళిపోయాక ఇంకా అక్కడ మా పేరెంట్స్ అడిగారు సార్, ఏంటి ఒక అబ్బాయిని పరిచయం చేస్తాను, ఏంటి అబ్బాయి గురించి చెప్పావు కదా, ఏంటి మ్యారేజ్ చేసుకుంటారా? ఏమని చెప్పావు మరి? వాళ్ళకి ఏం సమాధానం చెప్పావమ్మా? అది ఏం లేదు అని చెప్పి నేను ఇంకా కట్ చేశాను సార్. ఆ టాపిక్ ఏమి ఇంకా తీసుకురాలేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు వేరే సంబంధాలు, మ్యారేజ్ ప్రపోజల్స్ నాకు తీసుకురావడం జరిగింది సార్. 2 years పాటు లవ్ స్టోరీ, అందులో గురు శిష్యులు మీ ఇద్దరు, ఏదో ర్యాండమ్గా రోడ్డు మీద కలిసినటువంటి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ అసలేనే కానే కాదు. ఎంత కాదనుకున్నా అతని మీద ఒక భయం ఉంది, భక్తి ఉంది. 2 years పాటు నీకు ఎటువంటి అనుమానం రాలేదు. ఒక్క మెసేజ్ ఎందుకమ్మా ఒక ప్రేమాయణాన్ని అంత అర్ధాంతరంగా ముగించేసి ఫోన్ అక్కడ పడేసి ఇంటికి వెళ్ళిపోయి? నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు. లేదు లేదు కళ్యాణ్ గారు, నేను ఇంకా మీ దాకా తీసుకురాలేదు. యాక్చువల్గా తను రాధా నాకు మెయిల్ చేసింది. మెయిల్లో అవన్నీ స్క్రీన్ షాట్స్ పెట్టిందండి, మొత్తం మెసేజెస్ పెట్టింది. నేను ఒకటో రెండో చూశాను, చాలా వల్గర్గా అనిపించింది కళ్యాణ్ గారు. మెసేజెస్ అయితే మనకు నిజమే అమ్మాయి చెప్పినట్టు చాలా, అంటే డిస్కస్ చేయలేని విధంగా అయితే ఉన్నాయండి. పంపించింది తను. శివ ఏమైనా కాంటాక్ట్ అయ్యాడా? నాకు తనతో కాంటాక్ట్ లో లేదు సార్. కానీ ఏమైంది అంటే నేను మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకొచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్. నాకు యాక్సెప్ట్ చేయడం జరిగింది. నాకు వేరే అబ్బాయితో అయిపోయింది సార్. శివ గుడ్ బై చెప్పకుండానే ఇంటికి వెనక్కి వచ్చేయటం, ఎంగేజ్మెంట్ కుదరటానికి ఎంత టైం ఉంది సుమారుగా? 15 days సార్. ఓ అబ్బో, ఏంట్రా అంత స్పీడ్? నువ్వు అంటే అంత ఫాస్ట్ గా వదిలేసావమ్మా? అంటే పేరెంట్స్ ఇంకా వద్దు ఇదంతా అన్నట్టు ఇంకా చేస్తారు సార్. పెళ్లికైనా గ్యాప్ ఉందమ్మా? ఉంది మేడం. ఓకే ఓకే. ఈ తర్జన భర్జనలోనే చాలా మంది ఆడపిల్లలు తప్పులు చేస్తారని చెప్తున్నాం. మనకి ఏంటంటే అమ్మ ఆ ప్రేమ ఇరిగిపోయింది, ఆ ప్రేమని మర్చిపోవాలనుకుంటున్నాను, ఆ బాధ నుంచి బయటకు రావాలని నాకు సంబంధం చూడండి. ఇంకేంటంటే ఇంకా అక్కడ విశ్లేషణ ఉండదు, ఆడు ముక్కు మొహం తెలీదు, ఆదరాబాదరాగా పెళ్లి చేసుకుంటారు. అట్లీస్ట్ నీవు ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తి మంచోడా? మంచోడే సార్, మాట్లాడుతున్నాను, నార్మల్ గానే ఉంది. ఇప్పుడు సమస్య ఏంటి మా దాకా మెయిల్ చేయడానికి రీజన్ ఏంటి? ఏమైందంటే మేము మళ్ళీ తర్వాత కొన్ని డేస్ తర్వాత మళ్ళీ శివ మ్యూచువల్ కాంటాక్ట్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యారు. మా ఇంటికి వచ్చారు. ఓకే. నాకు జరిగిందంతా నేను మొత్తం చెప్పాను, ఇలా ఎలా చూసాను ఏది అని చెప్పి.
అని చెప్తే లేదు నేను ప్రాంక్ చేశాను, ఆ మెసేజ్ చేసింది నేనే అని చెప్పేసి అని అంటున్నారు మేడం. ప్రాంక్ అవును తను సార్. ప్రాంక్ అయ్యాడు కదమ్మా. అయితే మొత్తం నేనే చేశాను అని చెప్పి ఆ మెసేజ్లు అవన్నీ చూపిస్తున్నారు మేడం, ఆ ఫోన్ అంతా చూపిస్తున్నారు. ఆయన సరదాగా ఆట పట్టిద్దామని పెట్టారంట సార్. ఏ నెంబర్ నుంచి పెట్టాడు? ఆ నెంబర్ ఎవరిది? అది వేరే నెంబర్ నుండి ఆయన పేరు మీదే ఉంది సార్ అది కూడా. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే సింపుల్గా ఆ అబ్బాయి ఏంటంటే నువ్వు ఎంత స్పీడ్గా వచ్చావో ఆ అబ్బాయి అంత స్పీడ్గా మీ ఇంటికి వచ్చి అసలు ఎవరూ నమ్మలేనటువంటి ఒక అంశాన్ని చెప్పేటప్పటికి మాకెవరికి అర్థం కావట్లేదు. అతని ఫోన్ నీ దగ్గర ఉంది, నీ ఆ ఫోన్ నుంచి ప్రాంక్ చేయటం ఏంటి అంటే ముందుగానే పసిగట్టాడా ఈ ఫోన్ నువ్వు పట్టుకెళ్తావని? ఏంటి అసలు ఎప్పటి నుంచి ఉంది ఆ సంభాషణ? ఎన్ని రోజుల సంభాషణ? అది ఒక 5 days నుంచి ఉంది సార్. 5 days మెసేజ్ 5 days నుంచి ముందే ప్రీ ప్లాన్డ్ గా అనుకుని చేశాడంట సార్. నెంబర్ ఎవరిది? ప్రాంక్ చేద్దాము అని ఆ చెప్పి. నెంబర్ ఎవరిది? తనదేనంట సార్. వేరే అబ్బాయి అంటే వేరే అబ్బాయి లాగా చేద్దాము అన్నట్టు తన సిమ్ నుంచే చేశాడు సార్. అతనికి ఇంకో నెంబర్ ఉందన్నది నీకు తెలుసా? అలా ఏం లేదు సార్, అంటే తన తర్వాత చెప్పడం వల్లే తెలిసింది సార్ నాకు ఇలా జరిగింది ఇదంతానని. ఇలా సరే ప్రాంక్ మరి చేయాలనుకున్నాను. ప్రాంక్ అన్నది నమ్ముతున్నావా? నాకు ఇంకా అది అసలు ఏం అర్థం కావట్లేదు సార్, మొత్తం అంతా ఏదో పిచ్చి పిచ్చిగా అవుతుంది సార్. సరే. అంతా ఒక డైలమాలో ఉన్నా సార్. ఎంగేజ్మెంట్ అయ్యిందని చెప్పి కామన్ ఫ్రెండ్స్ ద్వారా కనుక్కుని వచ్చేసాడు. అవును సార్. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వే కావాలి అని చెప్పేసి అంటున్నాడు సార్. ఇప్పుడు ఆ ప్రాంక్ కాస్త అందరి జీవితానికి ఒక బ్లాంక్ అయింది. పిచ్చా వెర్రా ఏమనాలి దీన్ని? ధూమ్ ధామ్ అని పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అవును సార్. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందా? అయ్యింది సార్. ఇప్పుడు ఈ అబ్బాయి నీకు నచ్చాడమ్మా బాగానే? ఈ అబ్బాయి కూడా బాగానే మాట్లాడుతున్నాడు సార్, కానీ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇటు పేరెంట్స్ గురించి పరువు గురించి ఆలోచించి ఈ అబ్బాయిని చేసుకోవాలా లేదంటే లవ్ చేసిన అబ్బాయిని చేసుకోవాలా నాకు ఏం అర్థం కావట్లేదు. ఈ ఒక్క అంశం తీసి పక్కన పెట్టేస్తే రాదా? చాలా సింపుల్ అమ్మా ఇది. శివ గురించి మీ అభిప్రాయం ఏంటి? శివ కూడా మంచోడే సార్, చాలా బాగా చూసుకునేవాడు, బాగానే ఉండేవాడు సార్ నాతో కూడా. ఎక్కడ కూడా 2 years పాటు కానీ లేదంటే అంతకుముందు ఒక లెక్చరర్ స్టూడెంట్గా మీరిద్దరు అంటే ఈ పరిచయంలోకి మారక ముందు కానీ అప్పుడు ఒక గౌరవం ఉంది, తర్వాత కూడా ఒక ప్రేమ ఉంది కదమ్మా. ఎప్పుడు కూడా ఇంకో విధంగా ప్రవర్తించినటువంటి సందర్భాలు ఎప్పుడు లేవు. అదే విధంగా ఏంటంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి వేరే మగవాళ్ళతో ఆ విధంగా చూసినటువంటి సందర్భాలు కూడా లేవు. కాబట్టి ఇది ప్రాంక్ అని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. శివాకి ఇది ఒక్క అంశం తప్ప ఇంకేది బ్లాక్ మార్క్ అయితే లేదు. అబ్బో సింపులే అన్నాను కానీ మరి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెద్దవాళ్ళు తీసుకొచ్చారు, పెళ్లికి రెడీ అయిపోతుంది. అవతల కుటుంబం కూడా ఉంది కదా కళ్యాణ్ గారు. కుటుంబం ఉంది. ఇంకొకటి ఏంటంటే మేడం అసలు ఈ అమ్మాయి మీదే ఈ అమ్మాయి వాల్యూ సిస్టమ్ మీదే వాళ్ళ పేరెంట్స్కి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అవును. లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు సీదా వెళ్ళి పేరెంట్స్కి చెప్పింది. అవును. అది ఒక గొప్ప విషయం. తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారు. అదేంటమ్మా టీచర్ స్టూడెంట్గా ఉండకుండా లవ్ స్టోరీ ఏంటి అనేటువంటిది యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఈ అమ్మాయి వచ్చి ఇంక ఈ విషయాలన్నీ బహుశా చెప్పి ఉండదు, అమ్మ అది క్లోజ్ యూ గో అహెడ్ అనగానే వెళ్ళి సంబంధాలు చూశారు. మళ్ళీ ఇప్పుడు వాడు మళ్ళీ ఎంటర్ అయ్యాడు, నా సోకాల్డ్ బాసు టీచరు ప్లస్ ఇప్పుడు నా లవర్ మళ్ళీ ఎంటర్ అయ్యాడు. ఈ ఎంగేజ్మెంట్ కట్ ఆఫ్ అంటే కనుక ఈ అమ్మాయి అసలు వ్యక్తిత్వం మీద ఈ అమ్మాయి నిర్ణయాధికారుల మీద తల్లిదండ్రులకి పూర్తిగా నమ్మకం అనేది పోతుంది. ఇప్పుడు వీళ్ళింట్లో ఎలా కొట్టుకు ఇబ్బంది పడినా వేరే విషయం, కానీ ఇది వేరే కుటుంబానికి సంబంధించినటువంటి అవును అవును. సో ఇక్కడ మనం సింపుల్గా చూడాలి అంటే కనుక పరువు వర్సెస్ లవ్ అంతే. సో రెండోసారి వచ్చినటువంటి ఈ అబ్బాయి ఎవరైతే అంటే ఎంగేజ్మెంట్ అయినటువంటి అబ్బాయిని నేను విడిచి ఉండలేకపోతున్నాను, ఈ అబ్బాయి కూడా నచ్చాడు అనే సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేసేయండి. మీ ఇద్దరి మధ్యన అంత బాండ్ కుదిరే అంత టైం కూడా లేదు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే పరువుకు సంబంధించినటువంటి అంశం. రేపొద్దున ఏంటంటే నిన్నే కాకుండా మీ తల్లిదండ్రులను కూడా వేలెత్తి చూపెట్టి నిలదీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీ అమ్మాయి యొక్క బ్యాక్గ్రౌండ్ కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నంలో మా అబ్బాయి గొంతుకు కోస్తారా అనేటటువంటి పరువుకు సంబంధించినటువంటి అంశం, చీటింగ్ కేసులు, ఇవన్నీ రకరకాల తతంగాలు ఉంటాయి. అవును సార్. రైట్, ఓకే. అసలు తనేమనుకుంటుంది, తన మనసులో ఏముంది? నువ్వేమన్నా ఒక సైడ్ వచ్చి ఆలోచించగలుగుతున్నామా? అంటే ఈ రెండింటిని వే చేయగలరా? ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, నాకు ఏం చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇటు పేరెంట్స్ ఇటు లవ్ ఏం డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. కాదు నాన్న, ఎక్కడైతే కంఫర్ట్ గా ఉండగలవు అనేది ఏమన్నా అట్లాంటి ఆలోచన ఏదైనా ఉందా అంటున్నారు. నీ స్నేహితురాలే ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఉంటే నీ ప్రాణ స్నేహితురాలు ఏమని సలహా ఇస్తావు? నేను నాకు లవ్ అనే చెప్తాను సార్. రైట్. సో ఇక్కడ క్లియర్ కట్గా ఏంటంటేనమ్మా,
ఏమాత్రం దీనికి మించినటువంటి ఏ అంశమైనా ఇంకోటి ఏదైనా వేరేగా చెప్పుంటే కనుక అమ్మ నీకు దొరికిందే ఛాన్సు, శివాకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపో అమ్మ. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి 4-5 అంశాలు ఉన్నాయి. ఇంకేదైనా అనుకోండి, దురలవాట్లు కానీ ఇంకోటి ఏదన్నా కానీ. కానీ 2 years కానీ దానికి ముందు కానీ నీకు పావలా వంతు ఒక 10% కూడా ఏ లోపము కనిపించలేదు. ప్రాంకింగ్ అనేటటువంటిది ప్రతిసారి సరదాగా ఉండదు, అబ్బాయికైనా అమ్మాయికైనా. కరెక్ట్ అండి. ఎందుకంటే మీకు నవ్వులాటగా ఉండేటటువంటిది వేరే వాళ్ళకి మించిపోతుంది కదా కళ్యాణ్ గారు, ఏడుపులాటలాగా ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటంటే ముఖ్యమైనటువంటి అంశం, చేసేటటువంటి వ్యక్తి ప్రాంక్ మరీ ఇంత అసహ్యంగా ఇంత ప్లాన్ చేసుకుని 5 రోజుల ముందే మెసేజ్లు పెట్టుకుని తన ఫోన్ నుంచే మెసేజ్లు పెట్టి ఫోన్లు మారేంత వరకు వెయిట్ చేసి అది చూసిన తర్వాత ఇప్పటి వరకు నెమ్మదిగా ఉండే అంత పిచ్చి ప్రాంక్ ఏంటి? మరీ ఇంత ప్రాక్టికల్ జోక్సా? జీవితం మీద సీరియస్నెస్ ఉండద్దు. ఇక్కడ ఇందాక నీ మనసులో మాట, ఒకప్పుడు నీ స్నేహితురాలకి జరిగితే ఏం చేసి ఉండేదని అంటే ప్రేమను గెలిపించుకో అని చెప్పి ఉండేదని అంటున్నావు కదా. ఎన్ని ఇలాంటి అంశాలు మాట్లాడుకున్నా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రేమ గొప్పది. ప్రేమ గొప్పది కాబట్టే ఆ అబ్బాయి ఈరోజు నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనిపించాలని అక్కడ ఆగిపోకుండా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇంకే ఫోన్ కాల్స్ లేకుండా డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి డైరెక్ట్గా నీతో మాట్లాడాడు. నీతో మాట్లాడి ఇలా ఉంది పరిస్థితి అని అన్నాడు. వెంటనే నువ్వు ఆలోచనలోకి దిగావు. ఏంటి ఏదో ప్రాంకులు ఏంటి, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి కాబోతుంది, పరువు ప్రతిష్ట నువ్వు అనలేదు. ఎందుకంటే కనుక ఇప్పటికీ కూడా నీ మనసు లోపల ఆ ప్రేమ అనేది సజీవంగా ఉంది కాబట్టి. అతని మనసులో ప్రేమ ఉంది, నీ మనసులో ప్రేమ ఉంది. మరి ఎలా సరే మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, పెద్దలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇదంతా ఉంది. మరి ఎలాగా ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ నీ పాత్ర అనేటటువంటిది తగ్గిపోతుంది, అతని పాత్ర అనేది పెరుగుతుందమ్మా. ఎందుకంటే చేసినవాడు చేసుకున్నంత. ఈరోజు అతను చేతులారా చేసుకున్నాడు కాబట్టి ఎవరెవరికి వెళ్ళి సంజాయిషి చెప్పుకుంటుంటాడు, ఎవరెవరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు అనేటటువంటి బరువు బాధ్యతలు ఒక లెక్చరర్గా నీ వయసులో నీకంటే పెద్దవాడిగా అతని నెత్తి మీద వదిలేసి, లేదంటే కనుక అతనితో నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పటికే ప్రేమ ఉందన్నది ఒకసారి, ప్రేమ తెగిపోయిందని ఒకసారి, పెళ్లి చేసుకుంటానని ఒకసారి, ఇప్పుడు ఆ పెళ్ళి వద్దు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయండి అని ఇంకోసారి నువ్వు చెప్పలేవు. మీ ప్రధానంగా మీ తల్లిదండ్రుల ముందు నీ క్యారెక్టర్ అనేది డిటీరియేట్ అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ అంశాన్ని ఏదైతే ఉందో, ఎందుకంటే అవతల వాళ్ళు కూడా ఇందాక నిన్ను పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఎడ్యుకేటెడ్ గ్రూప్ అని నువ్వు అన్నావు కాబట్టి ఊరు వాడ సొసైటీకి ఏం చెప్తామనేది పక్కన పెట్టమ్మా. ఇది తెలియకపోతే పర్లేదు, నీ అదృష్టం ఎక్కడ బాగుందంటే పెళ్ళికి ముందే ఇది తెలిసింది కాబట్టి నువ్వు అదృష్టవంతురాలు. అయినా కానీ లేదమ్మా నువ్వు పరువు కాపాడుకోవాలి, పెళ్ళిని కాపాడుకోవాలి, కుటుంబ గౌరవాన్ని పెళ్లి చేసుకో అంటే కనుక ఇంకా జీవితం 100కి 100 ఏళ్ళు మాత్రం నువ్వు ఇతను ఊహించుకుంటూ అతనితో పాటు కాపురం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. అది భయంకరమైన పరిస్థితి, అది ఒక భయంకరమైన డిప్రెషన్, నువ్వు ముందుకు వెళ్ళలేవన్నది నా అభిప్రాయం. కాబట్టి నేను ఇప్పటికీ కూడా ప్రేమను గెలిపించుకో అంటాను. ఒకసారి జరిగినటువంటి తప్పు పెద్ద మనసు చేసుకుని నువ్వు ఫస్ట్ క్షమించేసి. నెంబర్ 2 ఏంటంటే, బాబు ఇలాంటి అంశాల్లో నేను చాలా ఇమ్మెచ్చారు, నువ్వు ప్రాంక్కి వాడినటువంటి తెలివితేటలన్నీ కూడా ఇప్పుడు వాడి నా తల్లిదండ్రులకు అవసరమైతే కనుక అటువైపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా మేము ఇంతకాలం బట్టి ప్రేమించుకున్నామండి, ఒక చిన్న అనాలోచితమైనటువంటి పని ఈరోజు మా ఇద్దరిని విడదీసి ఈ తొందరపాట్లో ఈ ఎంగేజ్మెంట్ వరకు జరిగింది అనేటటువంటిది ఎవరు కాళ్ళ మీద పడతారో అనేటటువంటి ఆలోచన అతను నెత్తి మీద వదిలేసి ఈ బండిని ముందుకు ఈ విధంగా తీసుకెళ్లవలసింది అనేది నా ఆలోచన అమ్మా. ఏమంటారు జయ గారు? అంటే ప్రేమను గెలిపించాలిగా. ప్రేమని గెలిపించాలి, కానీ ఇక్కడ నాకు రాధా చేసింది కూడా కాస్త తప్పనిపిస్తుంది కళ్యాణ్ గారు. ఎంక్వైరీ చేయకుండా. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ చెప్పారండి. ఇప్పుడు తనకి ఏదైతే మెసేజ్ వచ్చింది, అవునా కాదా, ఇప్పుడు తనతో పాటు ఉండే కొలీగ్స్ ఉంటారు, ఇప్పుడు ఒక మనిషికి ఇంకొక మనిషి ఎవరో ఒకరు ఉంటారు కదా, కాస్త ఆగి నిదానించి కొంచెం ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే అసలే డౌట్ లేని వ్యక్తి మీద ఏమీ లేని, ఇప్పుడు ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళి యువతలు ఇంకొక ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా. చూడండి, తొందరపాటు పనులు అతను చేయటమే తప్పు, మళ్ళీ తిని కూడా చాలా స్పీడ్గా డెసిషన్స్ తీసుకోవటం, వెళ్ళిపోవటం, మళ్ళీ ఇంకొక ఎంగేజ్మెంట్ చేసేసుకోవటం అనేది నాకు అనిపిస్తా ఉందండి. ఎక్కడైనా కూడా ఎంక్వైరీ చేసుకోవాలి, ఎందుకంటే ఏం జరిగిన కళ్ళతో చూసిందే నమ్మలేని రోజులు కదా. ఇమీడియట్ గా కాకపోయినా కొన్ని రోజుల తర్వాత నాగాలి. నువ్వు అసలు ఒక నెల 15 రోజులు కూడా వెయిట్ చేయకుండా అమ్మ అది క్లోజ్ ఇది అంటే కనుక ఎలా? మోసపోయాను అని అనిపించింది సార్, అందుకని అదే దానికి ఆ పాయింట్కే వస్తున్నాను రాధా. ఇదేంటంటే ఇదేదో ఒక సింగిల్ లైన్ మెసేజ్ కాదు. అవునండి, పదే వచ్చినటువంటి మెసేజ్ను
కానీ అక్కడ నువ్వు ఇరువురు ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి మెసేజెస్ వన్ సైడ్ వచ్చింది కాదు. అతను ఒక నెంబర్ నుంచి మెసేజ్ పెట్టుకుంటున్నాడు, ఇంకో నెంబర్ నుంచి పెట్టుకున్నాడు. ఇది 5 నుంచి 10 రోజుల పాటు జరిగినటువంటి ప్లాన్ కాబట్టి బహుశా నీ స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా నమ్ముతారేమో. మేబీ. సరే, గతం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకునేది కాదు, కానీ ఒకే ఒక తప్పు చేశాడు, అది కూడా ఆట పట్టించడానికి తప్పు చేశాడు. వెంటనే వచ్చాడు, క్షమాపణ అనుకున్నాడు. దురదృష్టం కొద్ది 15 రోజుల్లోనే ఎంగేజ్మెంట్ అయింది. సో ఇక్కడ ఎంత కాదనుకున్నా కూడా నొప్పి లేకుండా ఈ సమస్యకి పరిష్కారం అయితే ఉండదు. నొప్పి అయితే జీవితాంతం నొప్పి భరించే దానికంటే ఈ తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు అవమానం, నొప్పి అనేటటువంటిది ప్రేమికులుగా మీరు భరించడం అనేది తప్పదు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ నొప్పిలో మీ తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం అవుతారు, వాళ్ళు కూడా అవమానాన్ని ఫేస్ అవ్వాలి. అయితే ఎంత కాదనుకున్నా కూడా మీ చదువుని, మీ ఇంగితాన్ని, మీ ఆలోచన శైలిని చూసి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోతారేమో అని అనిపిస్తున్నాము ఇరువైపు. ఆ బాధ్యత మీరు శివాకి అప్పచెప్పమన్నారు కదా, ఇది కూడా చాలా బాగుందండి. ఎందుకంటే ప్రాబ్లం అనేది అతని వైపు నుంచి క్రియేట్ అయ్యింది. సృష్టించిన వ్యక్తి సృష్టికర్త. ఇది బాగుంది రాధా. మరి డాక్టర్ గారు చెప్పింది అయితే పెద్దవాళ్ళకి కాదమ్మా, అటువైపు కుటుంబ సభ్యులకి వేరే ఎవరి ఈ అబ్బాయి ఉన్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం చెప్తారు అనేటటువంటిది తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళ యొక్క నమ్మకాన్ని మీరు మళ్ళీ చూరగొనాలి. అది ఫస్ట్. దానికి ఆ అబ్బాయి బాధ్యత తీసుకోవాలి, ఆలోచించాలి. ఆ తర్వాత వాళ్ళకి ఏం చెప్తాం అనేటటువంటిది మీరు అందరూ ఒకే తట్టి మీదకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఏమ్మా? ఓకే సార్, మా ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు సార్. వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పున్నాను కాబట్టి వాళ్ళు అర్థం చెప్పడం చేసుకుంటారు వేరు సార్. తల్లి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు సిచ్యువేషన్ అంత క్లియర్ గా ఉంటది అనుకోకు, బట్ ఉండాలని కోరుకుందాం. ఉంటాయమ్మా, చాలా ప్రశ్నలు వస్తాయి, వస్తాయి, అవమానాలు వస్తాయి, మీరు కావాలని చేశారనే మాటలు వస్తాయి. కాబట్టి ఈ మాటలన్నీ రాకూడదు అంటే కనుక ఆ అబ్బాయి కొద్దిగా మంచి గౌరవప్రదమైన ఉద్యోగం, ఒక లెక్చరర్ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక టీచర్కి ఇచ్చేటటువంటి గౌరవం ఉంటుంది. నెంబర్ 1, అతను సాఫ్ట్గా స్మూత్గా చెప్పగలడని నేను అనుకుంటున్నాను. అప్పుడు నేనే దీని సృష్టికర్త అనే మాట అన్నప్పుడు మీ మీద, అంటే నీ మీద, నీ తల్లిదండ్రుల మీద ఉండేటటువంటి భారం కానీ అవమానం కానీ తగ్గుతాయనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా అండి. పడేదేదో అబ్బాయి పడాలి. ఓకే సార్. మీరైతే ఫైనల్ గా అడిగారా రాదా ఇంకోసారి ఇలాంటివి చేయకూడదు నువ్వు చేసావంటే? ఇప్పుడంటే ఏదో అందమైన జీవితానికి ఒక లెటర్ రాసేసారు, ఒక మెయిల్ పెట్టారు, సమస్యకు ఒక పరిష్కారం కనిపిస్తోంది. ప్రతిసారి దారులు కనిపించవు కదా. అవును మేడం, నేను అడిగాను మేడం, ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పేసి అన్నారు మేడం. ఇంక ఈ లెవెల్లో దెబ్బ తగిలిన తర్వాత ఇంకేం చేస్తాడులే. కానీ నువ్వు మేము చెప్పేది అంత ఈజీగా అతనితో కమ్యూనికేట్ చేయలేవని నీకు అనిపిస్తే కనుక ఒకసారి అతనితో ఫోన్ మాట్లాడదాం అన్నప్పుడు. నేను తీసుకొస్తాను సార్, డైరెక్ట్ గా తీసుకొస్తాను సార్ తనండి. డైరెక్ట్ గా తీసుకురా. డైరెక్ట్ గా తీసుకో. పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు సార్. ఒకసారి మీరు కూడా మా పేరెంట్స్ తో మాట్లాడండి సార్. రాధా అన్నట్లుగా ఒకసారి మీ దగ్గరికి డైరెక్ట్ గా ఈజీ జాబ్స్ ఏనమ్మా నాకు, మీ పేరెంట్స్ తోని అబ్బాయితో మాట్లాడటం. అసలైన జాబ్ ఏంటంటే అవతల ఒడ్డున ఒక పెద్ద రావణ సైన్యం ఉంటది అక్కడ. వాళ్ళు ఏమంటారు అనేది అసలు చిక్కుముడి. అది చూద్దానండి, ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోతే నిదానంగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనమ్మా? థ్యాంక్స్ సార్ చేసినందుకు. రైట్, ఓకే. ఓకే అమ్మా రాధా, ఆల్ ది బెస్ట్. బాయ్ అమ్మా. ఓకే రైట్. కళ్యాణ్ గారు, చిన్న ఫ్రాంక్ అనేది ఎక్కడికి దారి తీస్తుందో చూడండి కళ్యాణ్ గారు. ఫ్రాంక్ అయిపోయింది మరి. ప్రాంక్ అంటే ఏదో సరదాగా అక్కడ అవ్వాలి. 10 రోజులు ప్లానింగ్ ఏంటి, అతను గుంట లోతుగా తవ్వుకోవటం కాకపోతే. ఒక ప్రాంక్ అనేటటువంటిది చేసినటువంటి వ్యక్తికి నవ్వు కలిగిస్తుంది, చూసినటువంటి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందేమో, కానీ అనుభవించే వ్యక్తికి చాలా డేంజర్ కదండి అది. రైట్ అండి, ఒకసారి తీసుకొస్తానంటుంది కాబట్టి రాధా శివతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. రైట్ కళ్యాణ్ గారు, నమస్కారం జయ గారు.